చాలా చాలా బాధాకరమైన విషయం. వందల మంది ఇజ్రాయెలీ పీపుల్ చనిపోయారు, కాదు చంపబడ్డారు. కొన్ని వేల మందికి పైగా చావడానికి సిద్ధంగా ఉన్నారు వారికి తగిలిన గాయాల వల్ల. Launched a multi-frontal attack on Israeli forces backed by its military wing. ఇజ్రాయిల్లో ఒక మరణకాండ జరుగుతుంది. హమాస్ అనే మిలిటరీ గ్రూప్ ఇజ్రాయిల్పై దాడి చేసింది. ఇదొక టెర్రర్ అటాక్. ప్రజెంట్ ఇజ్రాయిల్ యుద్ధం ప్రకటించింది. వరల్డ్ వార్ 3కి ఇదొక సంకేతమా? అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇజ్రాయిల్ ప్రజలు ఎవరు? హమాస్ అంటే ఏంటి? ఇలాంటి ఎన్నో క్యూరియస్ క్వశ్చన్స్కి సమాధానం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ అసలు ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనీ కాన్ఫ్లిక్ట్ గురించి తెలుసుకోవాలి. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కూడా అలా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల ఈ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇక్కడ ఇజ్రాయెల్ దేశం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఈ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా మాత్రం పాలస్తీనీ భూభాగాలు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న జెరూసలేం మాత్రం యుఎన్ అంటే యునైటెడ్ నేషనల్ కంట్రోల్లో ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, ఇజ్రాయిల్లో ఉండేవాళ్ళు జ్యూయిష్ పీపుల్ అంటే యూదులు, అలాగే వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాలో ఉండేవాళ్ళు ముస్లిమ్స్. ఇప్పుడు మొత్తం ఈ ఏరియాని కన్సిడర్ చేస్తే చుట్టుపక్కల ఉన్న ఈజిప్ట్, జార్డన్, సౌదీ అరేబియా, లెబనాన్ అన్ని అరబ్ దేశాలు అంటే ఇస్లామిక్ కంట్రీస్. పాయింట్ నెంబర్ 3, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్నీ పాలస్తీనాకి సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే సేమ్ రిలీజియన్ కాబట్టి. సో ఇజ్రాయెల్కి ఎటు చూసిన శత్రువులే. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను వినండి. ఇంతకుముందే చెప్పా కదా ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది అని. సో ఇప్పటి వరకు 5 సార్లు ఇజ్రాయిల్పై యుద్ధం జరిగింది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇజ్రాయిల్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అంత చిన్న దేశం, చుట్టుపక్కల శత్రువులు ఎలా? (1047 BC) అంటే క్రీస్తు పుట్టకముందు ఈ ప్రాంతం అంతా కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉండేది. ఇక్కడ ఉన్నవారంతా జ్యూయిష్ పీపుల్. కానీ దీని తర్వాత కూడా చాలా సామ్రాజ్యాలు వస్తూ పోయాయి. కరెక్ట్గా ఈ టైంలోనే ఒక జ్యూయిష్ ఫ్యామిలీలో జీసస్ క్రైస్ట్ పుట్టాడు. కానీ తర్వాత అతను జ్యూయిష్ రిలీజియన్ నుండి సపరేట్గా వచ్చి క్రిస్టియానిటీని స్టార్ట్ చేశాడు. ఎలాగైతే గౌతమ్ బుద్ధుడు హిందూజం నుంచి సపరేట్గా వచ్చి బుద్ధిజాన్ని స్థాపించాడో అచ్చం అలాగే. సో ఇక అప్పటి నుండి జీసస్ అంటే జ్యూయిష్ పీపుల్కి అస్సలు పడదు. జెరూసలేంలో అందరి ముందు జీసస్ని సిలువకి అంటించి చంపారు. కానీ దీని తర్వాత క్రిస్టియానిటీ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. ఇయర్ 306 వరకు అంతా బాగుండేది. కానీ ఎప్పుడైతే అక్కడుండే రోమన్ ఎంపైర్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిందో అప్పటి నుండి జ్యూయిష్ పీపుల్పై వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే వాళ్ళే కదా జీసస్ని చంపింది. సో ఇక అప్పటి నుండి యూదులని వెతికి మరీ చంపేవాళ్ళు. ఇక చేసేదేమీ లేక చాలామంది యూదులు వేరువేరు ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యారు. ఎక్కువగా పక్కనే ఉన్న యూరోప్లోకి. రోమన్ ఎంపైర్ తర్వాత కూడా చాలా సామ్రాజ్యాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించాయి. ఇందులో అరబ్ కింగ్డమ్ కూడా ఉంది. దీంతో ఇక్కడ ఇస్లాం రిలీజియన్ కూడా స్ప్రెడ్ అయ్యింది. ఎక్కడెక్కడ ఉన్న జ్యూయిష్ పీపుల్ అందరూ సపరేట్గా ఒక దేశం కావాలి అని అనుకున్నారు. వాళ్ళను ఎక్కడ చూసినా కుక్కలతో సమానంగా చూసేవాళ్ళు. ఇక వాళ్ళు విసుకెత్తిపోయారు, పట్టుదలతో కూర్చున్నారు. జనాలు తండోపతండాలుగా పాలస్తీనాకి రావడం మొదలుపెట్టారు. వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయ్యింది. ఒక పక్క హిట్లర్ యూదులను లక్షల సంఖ్యలో చంపుతున్నాడు. వాళ్ళు తల దాచుకున్న యూరోప్లో కూడా చాలా చులకనగా చూస్తున్నారు. ఈ టైంలో ఇజ్రాయిల్ ప్రాంతం అంతా ఓటమన్ ఎంపైర్ ఆధీనంలో ఉండేది. వరల్డ్ వార్ 1లో ఓటమన్ ఎంపైర్ని బ్రిటన్ ఓడించి ఈ ప్రాంతాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వరల్డ్ వార్ 2 మొదలైంది. యూదులు పాలస్తీనాకి వలస రావడం మొదలుపెట్టారు. 1920 నుండి 1940 మధ్యకాలంలో అయితే కొన్ని లక్షల మంది యూదులు వాళ్ళకు జరుగుతున్న అవమానం భరించలేక పాలస్తీనానికి వలస రావడం మొదలుపెట్టారు. ఇంత ఎక్కువ సంఖ్యలో వాళ్ళు వలస రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అదేంటంటే బ్రిటిషర్స్ యూదులను సపోర్ట్ చేయడమే. నిజానికి చరిత్ర పరంగా యూదుల సొంత గెడ్డ పాలస్తీనా. కానీ అరబ్బులు మాత్రం దీన్ని అస్సలు ఒప్పుకోరు. సో ఎప్పుడైతే ఈ యూదులు వలస రావడం మొదలుపెట్టారో అప్పటి నుండి అసలు గొడవంతా స్టార్ట్ అయింది. వరల్డ్ వార్ 2 ముగిసిన తర్వాత యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ అయింది. ఈ కాన్ఫ్లిక్ట్ సాల్వ్ చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్తో వచ్చారు. అదేంటంటే 56% భూభాగం జ్యూయిష్కి ఇస్తాం, మిగిలింది పాలస్తీనా. కానీ జెరూసలేం మాత్రం యుఎన్ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పారు. ఈ జెరూసలేం అనేది యూదులకి, క్రిస్టియన్స్కి అలాగే ముస్లిమ్స్కి కూడా చాలా పవిత్ర ప్రదేశం.
అసలు ఈ ప్లాన్ అరబ్స్కి ఏమాత్రం నచ్చలేదు, ముఖ్యంగా 53% ఏరియాని ఇజ్రాయెల్కి ఇవ్వడం. సో దీంతో 1948లో ఫస్ట్ వార్ స్టార్ట్ అయింది. చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలన్నీ ఒకవైపు, ఇజ్రాయెల్ మాత్రం ఒకవైపు. కానీ యూదుల గుండె ధైర్యం ముందు వాళ్ళెవరూ సరిపోలేదు. యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ పాలస్తీనాకి చెందిన కొంత భూభాగాన్ని ఆక్రమించింది. 1967లో ఇంకొక యుద్ధం వచ్చింది, మళ్ళీ ఇజ్రాయెల్ గెలిచింది. ఇలా గెలిచిన ప్రతిసారి కూడా పాలస్తీనాకి చెందిన ప్రాంతాలను ఆక్రమిస్తూ వచ్చింది. ఈ మధ్యలో ఎన్నో శాంతి ఒప్పందాలు జరిగినా కూడా ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు. పాలస్తీనా మొత్తం అరబులదే అనేవాళ్ళు ఉన్నారు, అలాగే ఇదంతా మాదే అనే యూదులు కూడా ఉన్నారు. ఇంకా చాలా యుద్ధాలు జరిగినా కూడా ఇజ్రాయెల్ గెలవడం వల్ల చాలా భూభాగాన్ని ఆక్రమించుకుంది. ప్రజెంట్ ఈ మ్యాప్లో మీరే చూడవచ్చు. ఈ గాజా స్ట్రిప్ మాత్రం హమాస్ అనే మిలిటరీ గ్రూప్ ఆధీనంలో ఉంటుంది. ఇజ్రాయెల్ అనే దాన్ని ఈ భూమి మీద లేకుండా చేయడమే వీళ్ళ లక్ష్యం. 1988లో ఈ హమాస్ గ్రూప్ గాజా స్ట్రిప్లో ఎస్టాబ్లిష్ అయింది. చాలా దేశాలు హమాస్ని ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా గుర్తించాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఖత్తర్, సిరియా వంటివి హమాస్ని ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ ఏరియాలో ఉంటున్న వారు పాలస్తీనీ ప్రజలే, అంటే అరబులే. కానీ వీళ్ళు హమాస్ అంత వ్యతిరేకులేమీ కాదు. సో 1988 నుండి ఇజ్రాయెల్కి ఉన్న ప్రమాదం అంతా ఈ గాజా స్ట్రిప్లో ఉంటున్న హమాస్ మిలిటరీనే. సో ఇప్పటి వరకు కొన్ని వేల మంది, చెప్పాలి అంటే లక్షల మంది ప్రజలు ఈ గొడవల్లో చనిపోయారు. దీనికంటూ ఒక సొల్యూషన్ని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఈ ప్రాంతం యూదులకి ఎంత ముఖ్యమో అరబులకు కూడా అంతే ముఖ్యం. కానీ హమాస్ రావడం వల్ల ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంకొక నిజం ఏంటంటే యూదులు పడిన కష్టాలను చూసి అయ్యో పాపం అని వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? కామెంట్లో చెప్పండి.